ప్రతి ఒక్కటి ఇచ్చాడు. అలాగే మరి మన చంద్రబాబు నాయుడు కూడా అందరికీ ఇస్తూ అంటే మాట ఇచ్చాడు కాబట్టి మేము అడుగుతున్నాం. మాట ఇవ్వకపోతే మేము కూడా అడుగు చంద్రబాబు నాయుడు ఈరోజు మాట ఇచ్చాడు కాబట్టి ఆ పథకాలు ప్రజల్లోకి ఇవ్వాలని చెప్పి ఇంకా సంవత్సరం కానీ ఊపి పడతారు. మా ప్రజలు కూడా ఊపి పడతారు. ఎందుకంటే కొత్తగా వచ్చారని చెప్పి ఇంకా మీరు సంపద సృష్టిస్తూ ఉంటారు. సృష్టించుకోండి, సంపద సృష్టించిన తర్వాత పథకాలు వేయండి. ఇంకా సంవత్సరం కానీ మీరు టైం తీసుకోండి. తర్వాత ఈ పథకాలు ప్రజల్లోకి ఇవ్వాలా, అలాగే అభివృద్ధి కూడా చేయాలని చెప్పి నేను ఈ కూటమి ఎక్కడ చూసినా ప్రమోదం పెడతారు రాజశేఖర గారికి. ఎందుకంటే ఆ మహనీయుడు చేసిన పని ఏ ముఖ్యమంత్రి కూడా చేయాల కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఇప్పుడు పాలకులు కూడా ఇంకా 3-4 నెలలైంది. ఇంకా మీకు దాదాపుగా 4 సంవత్సరాలు 6 నెలలు మీకు టైం ఉంది. ఇప్పుడన్నా రాజశేఖర పరిపాలన ఎలాగైతే ఉందో దాన్ని ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు తీసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ పథకాలు అనేది చాలా ముఖ్యం ప్రజలకి. ఈరోజు చూస్తున్నాం అకాల వర్షాలతో ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఒకసారి మనమంతా ఆలోచన చేయాలి. మన ఈరోజు అకాల వర్షాలు రైతులు వస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క మినిస్టర్ కానీ వచ్చిన పాపాలు పోలే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా, దాన్ని కావాలని చెప్పి ఆ సూపర్ 6 అనే పథకం పెట్టినాడు. రాజశేఖర గారి యొక్క మాట చూడండి, అలాగే చంద్రబాబు నాయుడు యొక్క మాట చూడండి. ఒకసారి ప్రజలు గమనించాలి ఈరోజు. ఎందుకంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఈరోజు. ఎందుకంటే ఏదో 5 ఏళ్ళకి ఒకసారి ఓటు వస్తుంది, ఏదో కొద్ది పొరపాటున ప్రభుత్వాలు ఎందుకు పోతున్నాయి. కానీ తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు రాజశేఖర గారి ప్రభుత్వం అయితేనేమి, జగన్మోహన్ గారి ప్రభుత్వము, అలాగే చంద్రశేఖర్ గారి ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి ఆలోచన చేయాలి. జగన్మోహన్ గారు ఏం చెప్పినాడు 2024లో? నేను ఏమైతే ప్రజలకు ఇస్తానో, నేను ఏమైతే మాట ఇస్తానో వాటినే ప్రజలకు తీసుకోవద్దని చెప్పినాడు ఆ రోజు. కానీ చంద్రబాబు ఏం చేసినాడు? అవన్నీ నేను ఇస్తాను, సూపర్ 6 ఇస్తానని చెప్పి ఈ రోజుకి దాదాపుగా 4 నెలలు అయింది. ఏ పథకం ఒకటి కూడా ప్రజలకు తీసుకోపోలే. కాబట్టి ప్రజలు గమనించాలా. కాబట్టి రాజశేఖర్ గారిని ఈ రోజు కూడా మన రాజశేఖర గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు అందరికీ మా వైఎస్ఆర్ పార్టీని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు దాదాపుగా మన దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు దాదాపుగా మన ముందు లేకుండా దాదాపుగా 15 ఏళ్ళు అయింది. కానీ ఈరోజు కూడా ప్రతి ఒక్కరి గుండెల్లోన మన వైఎస్ రాజశేఖర గారు ఉన్నారంటే మన ఆ రోజు అతను చేసిన సేవలే అని చెప్పి మనమంతా ఒకసారి కొనియాడాలి. ఆ రోజు 2003లో మన వైఎస్ రాజశేఖర గారు పాదయాత్ర చేస్తూ ప్రజలు ఏమైతే ఇబ్బందులు ఉన్నారో వాటంటే తెలుసుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు బాగుపడతారని చెప్పి ఒక నినాదంతో మళ్ళీ ఆ రోజు 2003లో పాదయాత్ర చేసిన తర్వాత ప్రజలు కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర గారిని నమ్మినారు. ఆ రోజు నమ్మి 2004లో ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు రాజశేఖర గారి పరిపాలన ఎలా ఉందో మనకందరూ తెలుసు. ఆ రోజు ఏదైతే మాటిచ్చాడో వైఎస్ రాజశేఖర గారు వాటన్నింటినీ ప్రజలకి తీసుకుంటూ పోతూ ఏ ఒక్కటి కూడా ఫెయిల్ చేయకోకుండా ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పేదలకు పెన్షన్లు అయితేనేమి, పేదలకు ఇండ్లు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కటి పేద ప్రజలకు ఏమైతే కావాలో వాటన్ని తప్పకుండా నెరవేరుస్తూ మళ్ళీ ఆ రోజు పరిపాలన చేసిన రాజశేఖర గారు మళ్ళీ రెండోసారి కూడా మరి ముఖ్యమంత్రి అయినారు. రెండోసారి ముఖ్యమంత్రి ఎందుకైనాడు? ఆ రోజు ఏదైతే 2004లో మాట ఇచ్చినాడో ఆ మాటని తప్పకుండా చేసిన తర్వాత ప్రజలు మళ్ళీ రెండోసారి వైఎస్ రాజశేఖర గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. మళ్ళీ తర్వాత 2009లో దాదాపుగా 1 సంవత్సరం అయిన తర్వాత ప్రజల్లోకి పోవాలా, ప్రజలకు ఇంకా నేనేదో తప్పు చేసినాను, ఇంకా ఏమో చేయాలా ప్రజలకు అని చెప్పి ఒక కోరికతో మన ఆ రోజు రచ్చబండ కార్యక్రమాన్ని పోయినాడు. మన అనుకోకుండా మరి భగవంతుడు మన ముందు లేకోకుండా ఆ భగవంతుడు పై తీసుకోపోయింది మనం అంతా చూస్తాం. ఈరోజు చూస్తున్నాను ఒకటే, ఈరోజు 2004 నుండి ఇప్పుడు రాజకీయం చూస్తున్నాం. 2024 వరకు దాదాపుగా 20 ఏళ్ళ రాజకీయం మనం చూసినాం. 2004 నుండి 2009 రాజశేఖర పరిపాలన ఎలా ఉండేది, తర్వాత 2019 2024 జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉంది, మరి ఈరోజు మనం 2024లో మరి చంద్రబాబు పరిపాలన ఎలా ఉన్నదో ఒకసారి చెప్పాలా. ఈరోజు రాజశేఖర గారు ఏం చెప్తున్నప్పుడు నేను ఏదైతే మాట ఇస్తానో దాన్నే ప్రజలకు అందిస్తాను, దాన్నే ప్రజలకు పంపిస్తాను అని చెప్పిన మాట రాజశేఖర గారి మాట. కానీ ఈరోజు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, మూడు గుడ్డ నీడ లేని వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఇల్లు కట్టించి నిరుపేదలందరూ కూడా రూపాయి కిలో బియ్యం మాదిరిగా ప్రజలందరూ కూడా అందించడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు ఉచిత ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇలాగ అనేక రకాలుగా బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో మన ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందించడం జరిగింది.
మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆయన అడుగుజాడల్లో ఉన్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కడిగేస్తే మొదటి ముందుకేసి ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. మళ్ళీ ఈరోజు అటువంటి మహానేతలు మనం కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాం. ఈరోజు ఇచ్చిన వెంటనే ఈ కార్యక్రమంకి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు శ్రీ దేవ వైఎస్ఆర్సీపీ ఆదరణ అభిమానులు అందరికీ కూడా నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే ఈరోజు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా కార్యక్రమం అందులో భాగంగానే మరి ఎమ్మెల్యే సాగర్ రెడ్డి గారి ఆదేశాలను మనం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనము ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో మన గుండెల్లో ఆయన ఇంకా జ్ఞాపకం ఉన్నారు అంటే ఆయన గొప్పతనం ఎటువంటిదో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన మొట్టమొదట మరి చదువు పూర్తయిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పులివెందులలో ప్రజాసేవ చేయాలా ఏదో విధంగా అనే ఉద్దేశంతో రూపాయన్నరకే ఆయన వైద్యము ప్రజలకు అందించడం జరిగింది.